నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. హైదరాబాద్లో ఏకదాటి వర్షం కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాలు లోతు నీరు నిలిచింది. వాహనదారులు, పాదచారులు వరద కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. జీహెచ్ఎంసీ మాన్సూన్ బృందాలు రహదారులపై వరద నీరు భారీగా చేరడంతో తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఏకదాటిగా కురిసిన వానకు పలు ప్రాంతాల్లోని రోడ్లు నీట మునిగాయి. వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చిలకలగూడ మార్కెట్, మారేడుపల్లి, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట్, కుత్బుల్లాపూర్ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. గుండ్లపోచంపల్లి, బహదూర్పల్లి, పేట్ బషీరాబాద్, సుచిత్ర, జీడిమెట్ల, కోంపల్లి, చింతల్, సూరారం, జగద్గిరిగుట్ట, బాలనగర్లో వర్షానికి రహదారులన్నీ జలదిగ్బంధమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ప్రధాన మార్గాలు సహా కొన్ని బస్తీలు, కాలనీలు చెరువులను తలపించాయి. రహదారులపైకి మోకాల లోతు వరద నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోండా మార్కెట్లో ఓ ఎలక్ట్రిక్ దుకాణంలోకి వరద నీరు చేరడంతో వస్తువులు తడిసిపోయాయి. వరద నీటి వల్ల ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. జీహెచ్ఎంసీ మాన్సూన్ బృందాలు రహదారులపై వరద నీరు భారీగా చేరడంతో నీటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో రాగల 4 రోజుల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ, పరిసర ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడినట్లు తెలిపింది. దీని అనుబంధ ఆవర్తనం మధ్య ట్రోపోస్పియర్ వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ రేపు తెలంగాణలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ 2 జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలను జారీ చేసింది. అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించింది. భద్రాద్రిలో వరదలో 28 మంది కూలీలు చిక్కుకున్నారు. పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగి కూలీలు చిక్కుకున్నారు. తక్షణమే స్పందించిన అధికార యంత్రాంగం అందరినీ సురక్షితంగా కాపాడారు. ఒక్కసారిగా పోటెత్తిన వరద, చుట్టుముట్టిన వర్షపు నీరు, ఒక్కసారిగా ఊహించని విధంగా వరదల్లో చిక్కుకున్న 28 మంది బాధితులు ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం నారాయణపురం కట్టమైసమ్మ ఆలయం సమీపంలో రహదారికి 4 వైపులా వరద ప్రవాహం చుట్టేయడంతో పలువురు రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రయాణికులు చిక్కుకున్నారు. పొలం పనులకు వెళ్లిన వారు వరద తీవ్రత పెరగడంతో బయటపడేందుకు ప్రయత్నించిన ప్రవాహం పెరిగి భారీగా వరద చుట్టుముట్టింది. దీంతో 21 మంది ఒక చోట, 6 ఇంకో చోట, మరో వ్యక్తి మరో చోట ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. పశువుల కాపర్లు 6 చెట్లెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. డీసీసీబీ డైరెక్టర్ పుల్లారావు వరదల్లో చిక్కుకుని చెట్టుపై తలదాచుకున్నారు. రహదారిపై నుంచి వరద ప్రవాహం పెరిగి ఆందోళనకర పరిస్థితి తలెత్తింది. అయినా బాధితులంతా ఒక్కచోటే ఒకరి సాయంతో ఇంకొకరు కదలకుండా నిలబడ్డారు. దీనికి తోడు పెద్దవాగు ప్రాజెక్టు గతంలో ఎన్నడూ లేని రీతిలో వరద ఉధృతి ఒకేసారి పోటెత్తింది. ఏపీలోని బుట్టాయిగూడెం మండలంలో కొన్ని చెరువులు తెగిపోవడంతో ఆ వరద కూడా పెద్దవాగుకు రావడంతో వరద ఉధృతి మరింత తీవ్రమైంది. ఈ పరిస్థితుల్లో వరద తీవ్రత అంతకంతకు పెరిగి బాధితులు ఆహాకారాలు చేశారు. బాధితులతో పాటు వరదల్లో చిక్కుకున్న వేలేరుపాడు వైద్యాధికారిని అనూష ఏలూరు కలెక్టర్, పోలవరం ఎమ్మెల్యేకు సమాచారం చేరవేశారు. స్థానికుల ద్వారా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సమాచారం అందించారు. రుణమాఫీ ప్రారంభ కార్యక్రమంలో ఉండగా మంత్రి తుమ్మలకు సమాచారం అందడంతో వెంటనే సీఎం కార్యదర్శి శేషాద్రితో ఆయన మాట్లాడారు. ఏపీ సీఎస్తో మాట్లాడి వెంటనే హెలికాప్టర్ పంపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రి పొంగులేటి సైతం ఏపీ సీఎస్ నీరబ్ కుమార్తో మాట్లాడి బాధితులను సురక్షితంగా కాపాడాలని అన్నారు. మంత్రులిద్దరూ భద్రాద్రి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడి తక్షణమే చేరుకొని సహాయక చర్యలు అందించాలని ఆదేశించారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ,
పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధితులు గంటల తరబడి వరదల్లోనే ఉండాల్సి వచ్చింది. తెలంగాణ, ఏపీ నుంచి 2 హెలికాప్టర్లు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. 3 దఫాలుగా మొత్తం 22 మంది బాధితుల్ని నారాయణపురంలోని సురక్షిత ప్రాంతానికి చేర్చారు. బచ్చవారిగూడెం సమీపంలో వంతెనపై చిక్కుకున్న మరో 6 బాధితులను ఎన్డీఆర్ఎఫ్ బృందం పడవల ద్వారా సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. వరద ప్రవాహంలో 20 మేకలు, 2 ఎద్దులు గల్లంతయ్యాయి. కారు, ఆటో, 10 ద్విచక్ర వాహనాలు చిక్కుకున్నాయి. తనకు పదవులు కొత్త కాదని, రాజీనామాలు కొత్త కాదని, ప్రజలకు తన వల్ల మంచి జరుగుతుందంటే తాను ఎన్నిసార్లు పదవులకు రాజీనామా చేయడానికైనా వెనుకాడనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. ఆగస్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ, 6 గ్యారంటీలు సంపూర్ణంగా అమలు చేసి చూపించమని ఎక్స్ వేదికగా సవాల్ విసిరారు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి వెన్నుచూపి పారిపోయింది సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా పారిపోయిన చరిత్ర రేవంత్ రెడ్డిదని ఫైర్ అయ్యారు. పదవుల కోసం మీరు పెదవులు మూసుకొని కూర్చుంటే మంత్రి, ఎమ్మెల్యే పదవులను సైతం తునప్రాయంగా భావించి రాజీనామా చేసిన చరిత్ర తనదని చెప్పుకొచ్చారు. ఆగస్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ, 6 గ్యారంటీలు సంపూర్ణంగా అమలు చేసి చూపించమని సవాల్ విసిరారు. రుణమాఫీ హామీలు అమలు చేస్తే తాము రాజీనామాకు సిద్ధమని, చేయని పక్షంలో నువ్వు సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డిని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. రుణమాఫీపై సవాల్ చేసిన నాయకుల్ని తాము రాజీనామా చేయమనట్లేదని, ఎందుకంటే వారు ఎలాగూ పారిపోతారని తమకు తెలుసని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడారు. మీలాంటి బూటకపు మాటలు గాంధీ కుటుంబం ఇవ్వదని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట మీద నిలబడుతుందన్న నిజాన్ని ఇప్పటికైనా తెలుసుకోవాలన్నారు సీఎం. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని మరోసారి రుజువైందని సీఎం రేవంత్ తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రుణమాఫీ అమలు చేస్తున్నామన్నారు. కాగా తొలి విడతగా 1 లక్షలోపు మాఫీని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లోని రైతులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సచివాలయం నుంచి ఆయన మాట్లాడారు. మొత్తం 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో 6,098 కోట్ల నగదు జమ చేసినట్లు తెలిపారు. ఆర్థిక శాఖ ఇప్పటికే బ్యాంకులకు నగదు జమ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 2 రోజుల్లో మరింత బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 2 రోజుల్లో అది మరింత బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు ఏపీలోని ప్రకాశం, నంద్యాల, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అదేవిధంగా ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విజయనగరం జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కర్నూలు, విశాఖ, అనకాపల్లి, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలిక నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో రాబోయే 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు స్టెల్లా తెలిపారు. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మానాథ్ సూచించారు. అత్యవసర సాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, ఏలూరు, శ్రీ సత్యసాయి జిల్లా తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో 44.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పశ్చిమ ఏజెన్సీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన పోలవరం, బుట్టాయిగూడెం, జిలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కనూరుతో పాటు మెట్ట మండలాలైన జంగారెడ్డిగూడెం,
కొయ్యలగూడెం మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. జంగారెడ్డిగూడెం మండలంలోని పట్టెన్నపాలెం వద్ద జల్లేరు వాగు ప్రవహిస్తోంది. అలాగే జీలుగుమిల్లి మండలంలోని అశ్వరావుపేట వాగు పొంగటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించింది. బుట్టాయిగూడెం మండలం కాపవరం అటవీ ప్రాంతంలో కొలువు తీరిన గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి వెళ్లే మార్గమధ్యలో వాగులు పొంగుతున్న నేపథ్యంలో ఆలయ దర్శనాన్ని కమిటీ సభ్యులు నిలిపివేశారు. ఏపీలోని బారా షహీద్ రొట్టెల పండుగకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. 5 రోజుల పాటు జరుపుకునే ఈ పండుగకు పక్క రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. రెండో రోజు బారా షహీద్ దర్గాలో సందడి నెలకొంది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ కోలాహలంగా సాగుతోంది. రెండో రోజు రొట్టెల పండుగ సందడిగా జరిగింది. భారీగా తరలివచ్చిన భక్తులతో దర్గా ప్రాంగణం జనసముద్రమైంది. గంధ మహోత్సవానికి నిర్వాహకులు ఏర్పాటు చేయగా వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. బారా షహీద్ సమాధులను దర్శించుకుంటున్న భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. కోరికల రొట్టెలు ఇచ్చిపుచ్చుకునే స్వర్ణాల చెరువు భక్తులతో కిటకిటలాడింది. కోరికలు నెరవేరిన వారు రొట్టె వదులుకుంటే అదే కోరిక కోరుకునే వారు వాటిని పట్టుకుంటున్నారు. చదువు, ఉద్యోగం, సౌభాగ్యం, వ్యాపారం, ఇల్లు, ఆరోగ్యం, పెళ్లి, సంతానం ఇలా రకరకాల రొట్టెలను భక్తులు మార్చుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వర్ణాల చెరువులో స్నానాలు ఆచరిస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు. రొట్టెల పండుగలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. దర్గా ప్రాంగణంలో అపరిశుభ్రతకు తావు లేకుండా కార్పొరేషన్ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ పండుగ కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మతాలకు అతీతంగా జరుపుకునే పండుగకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా వస్తున్నారు. కోరిన కోరికలు తీరుతున్నాయని, అందుకే మళ్లీ వచ్చామంటూ భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాట్లపైన సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడికెక్కడి నుంచో మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. మరో 3 రోజుల పాటు ఈ పండుగ కొనసాగనుంది. టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల సెషన్లో తెలుగు మీడియం, స్కూల్ అసిస్టెంట్, సోషల్, ఫిజికల్ సైన్స్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల సెషన్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు ఎగ్జామ్స్ నిర్వహించారు. తెలంగాణలో డిఎస్సి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ పరీక్షలకు మొత్తం 19,746 మంది హాజరు కావాల్సి ఉండగా 16,221 అంటే 82.14% మంది అటెండ్ అయ్యారు. ఈ డిఎస్సి పరీక్షలు వచ్చే నెల 5 వరకు కొనసాగుతాయి. ఆన్లైన్ పరీక్షలు కావడంతో ఉదయం 7:30 నుంచే పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు చేరుకున్నారు. అయితే ఎగ్జామ్ సెంటర్ల బయట పెద్దగా వసతులు లేకపోవడంతో అభ్యర్థులు, వారితో వచ్చిన పేరెంట్స్, కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా ఇవాళ 2 సెషన్లలో ఎస్జిటి తెలుగు మీడియం అభ్యర్థులకు పరీక్షలు జరగనున్నాయి. మరోపక్క డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలోనే పరీక్షలు ప్రారంభమయ్యాయి. దీంతో అభ్యర్థులు పరీక్షలను అడ్డుకుంటారనే ప్రచారంతో సెంటర్ల వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా డిఎస్సి క్వశ్చన్ పేపర్లు నార్మల్గానే వచ్చాయని అభ్యర్థులు చెప్పారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు స్కీములపై ప్రశ్నలు అడిగినట్లు వెల్లడించారు. అమ్మ ఆదర్శ కమిటీలు, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్, గృహజ్యోతిపై ప్రశ్నలు అడిగారు. ఈ నెలలో జరిగే ఒలింపిక్స్ క్రీడలు, ఎన్సీఈ పైన ప్రశ్నలు వచ్చాయి. ప్రధానంగా హైస్కూల్ లెవెల్లో క్వశ్చన్లు ఉన్నాయని వారు పేర్కొన్నారు. కొడంగల్ ఎత్తిపోతల పథకంతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతి, ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. ఇక నుంచి ప్రతి 4 వారాలకు ఒకసారి సమీక్ష చేస్తానని రేవంత్ తెలిపారు. కొడంగల్లో చేపల మార్కెట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మద్దూరులోని సమీకృత గురుకుల సముదాయం నిర్మాణంపై సీఎం పలు సూచనలు చేశారు. రుణమాఫీపై ఇచ్చిన మాటను కాంగ్రెస్ సర్కార్ తప్పిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. గత ఎన్నికల్లో 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ కొర్రీల మీద కొర్రీలు పెడుతూ కొద్ది మందికే అమలు చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 39 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తుంటే 11 లక్షల మందికి మాత్రమే వర్తింపజేయడం సరికాదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఆ విధంగా 70% మందికి మాఫీ వర్తించకపోవడం దారుణమని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి లెక్కల ప్రకారం రాష్ట్రంలో అన్నదాతలు తీసుకున్న రుణాలు 64,000 కోట్లకు పైగా ఉంటే అందులో 10వ వంతు మాత్రమే చెల్లించి సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు బండి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా తప్ప రైతులపై ఆ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని బండి సంజయ్ ఆరోపించారు. రుణమాఫీ పేరిట కాంగ్రెస్ సర్కార్ మరోసారి రైతులను మోసం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. రైతు బంధు కింద జూన్లో ఇవ్వాల్సిన నిధులలో నుంచే 7,000 కోట్ల రుణమాఫీ కోసం దారి మళ్లించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్లో స్పందించిన ఆయన 40 లక్షల పైచిలకు రైతులు ₹1,00,000 వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందిని ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలను వెంటనే మాఫీ చేయడం సహా అర్హులందరికీ రైతు బంధు నిధులు విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ₹1,00,000 వరకు పంట రుణం తీసుకున్న రైతులు ఎంతమంది, 2 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులు ఎంతమంది ఉన్నారో ప్రభుత్వం లెక్కలు చెప్పాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. అర్హులందరికీ 2 లక్షల రుణమాఫీకి ఎంత ఖర్చు అవుతుందో ప్రజల ముందు పెట్టాలని స్పష్టం చేశారు. నటీనటులపై ట్రోల్స్ చేసేవారిని ఉపేక్షించేది లేదని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మరోసారి హెచ్చరించింది. ఇప్పటికే యూట్యూబ్లో 20కి పైగా ఛానల్స్ను టెర్మినేట్ చేయించిన మా అసోసియేషన్ తాజాగా ట్రోలర్స్ యూట్యూబర్స్పై డీజీపీకి ఫిర్యాదు చేసింది. మా సభ్యులు శివకృష్ణ, రాజీవ్ కనకాల, శివబాలాజీలు హైదరాబాద్లో డీజీపీని కలిసి ట్రోలర్స్పై చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలోనే పోలీసుల సహకారంతో మా అసోసియేషన్లో ప్రత్యేక సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, ట్రోల్ చేస్తున్న 200లకు పైగా యూట్యూబ్ ఛానల్స్ను పూర్తిగా టెర్మినేట్ చేయించేలా చర్యలుంటాయని వెల్లడించారు. ట్రోలింగ్ బాగా ఎక్కువైపోయి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే వాళ్ళకి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే లెవెల్కి వెళ్ళిపోయారు యూట్యూబర్స్లో కొంతమంది. నేను అందరూ అంటలా ఇన్కమ్ని పెంపొందించుకోవడం కోసం లేనిపోని కల్పిత చేయటం వల్ల ఫ్యామిలీస్ చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులో ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్టులని అది ఒక పబ్లిక్ ప్రాపర్టీ లాగా చేయటం అనేది చాలా చాలా దుర్మార్గం. దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. మీరు ఒక నైతిక బాధ్యత వహించాలి. ఎందుకంటే అందరికీ కుటుంబాలు ఉన్నాయి, అందరికీ భార్యలు పిల్లలు అన్నీ ఉంటారు. కాబట్టి ఆ నైతిక విలువలు పాటిస్తూ చెప్తే బాగుంటుందని మా ఉద్దేశం. చాలా మంది ఛానల్స్ డౌన్ చేస్తున్నాము. ఇన్ కేస్ ఏమన్నా మీ రిపోర్ట్స్ అన్ని తీసుకున్నాము, మీ కాపీస్ అన్ని తీసుకున్నాము. మోర్ దెన్ 200 ఛానల్స్ ఉన్నాయి ఇలా ట్రోలింగ్ ఛానల్స్, పర్సనల్ ట్రోలింగ్స్ అండ్ కామన్ ట్రోలింగ్స్, ఇలా డిఫరెంట్ పేర్లతోటి అవన్నీ డీసీపీ గారి దగ్గర సబ్మిట్ చేసినాము. అండ్ పర్సనల్గా మేము కూడా ఒక డిపార్ట్మెంట్ పెట్టుకొని సైబర్లో ఒక వింగ్గా ఈ ట్రోలర్స్ని వచ్చేసి వాళ్ళ ఛానల్స్ డౌన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 25 ఛానల్స్ డౌన్ చేస్తాము, అంటే టర్మినేట్ చేస్తాము. సో ఇది ముందు కూడా ఇంకా చేయబోతున్నాము. చాలా సీరియస్గా తీసుకున్నాము ఈ యాక్షన్. ఈ డెఫినెట్గా ఈ మంత్ ఎండింగ్ లోపు చాలా మంది ఛానల్స్ డౌన్ చేస్తాం. ఇన్ కేస్ మీరు మాత్రం దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ లింక్ని వచ్చేసి మీరు ఇన్విజిబుల్ చేసే. అర్ధ గణాంక శాఖలో బదిలీల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరో జోన్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ లక్డీ కపుల్లోని అర్ధ గణాంక శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో నిరసన చేపట్టారు. డైరెక్టరేట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఎకనామిక్స్లో ఉద్యోగుల బదిలీపై గందరగోళం నెలకొందన్నారు. యూనియన్ నాయకుల లేఖలతో కొందరు ఉన్న చోటే కొనసాగేందుకు ప్రయత్నిస్తున్నారని ఉద్యోగులు ఆరోపించారు. ఏళ్ల తరబడి మారుమూల ప్రాంతాల్లో పనిచేసిన వారు అక్కడే ఉండిపోతున్నారని వాపోయారు. నిబంధనలు అందరికీ ఒకేలా వర్తింపజేయాలని, బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని నినాదాలు చేశారు. ఆచూకీ లేకుండా పోయిన నర్సాపురం ఎంపీడీఓ రమణారావు కుటుంబ సభ్యులతో ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. రమణారావు ఆచూకీ తెలియక తీవ్ర ఆవేదనలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. రమణారావు చివరిగా ఇంటి నుంచి వెళ్లేటప్పుడు ఏం చెప్పారు, ఆయన ఒత్తిడికి గురి కావడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఇబ్బంది పడ్డారని వెంకటరమణ సతీమణి సునీత చంద్రబాబుకు తెలిపారు. ఆమెతో పాటు కుమారుడు సాయిరాంతో సీఎం ఫోన్లో మాట్లాడారు. గతంలో ఏవైనా అంశాలు మీ దృష్టికి తెచ్చారా అని ఆరా తీశారు. నిజాయితీ పరుడు, సమర్థుడైన అధికారి కనిపించకుండా పోవడంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. మానసికంగా చాలా నలిగిపోతున్నాను, నీకు తెలియదు, నన్ను చాలా ఇది చేస్తున్నారు, ఈ డబ్బులు ఎవరు కట్టట్లేదు అని అన్నారండి. అక్కడ మా డబ్బులు ఎవరన్నా మిస్యూజ్ చేశారా లేకపోతే ఏంటి? కట్టే అతను కట్టట్లేదండి. రోజుకి 1,05,000 అంత కట్టాలంటుంది, కట్టట్లేదండి. ఆ ఎమ్మెల్యే ఇదనంటూ పక్కన ఆయన కడతారులే అన్నారు అని అంటున్నారండి. మరి కావాలని చేశారని బాధపడేవాళ్ళండి బాగా. మరి విజయవాడ సింగపూర్? నేను సింగపూర్ లో ఉంటాను సార్. అంటే ఇప్పుడు ఎవరు ఆపరేటర్? ఆపరేటర్ వైసీపీ ఫేవర్ గా ఉన్న వాడు సార్.
వాళ్ళే చేపిస్తున్నారు, నన్ను ఏదో చేస్తున్నారు, కెరీర్ ఎండింగ్లో నన్ను ఆల్టర్పాల్ చేస్తారేమో అనే ఉద్దేశంతో అదే లెటర్లో కూడా రాశారు సార్. బ్రదర్కి వాట్సాప్ చేసి మళ్ళీ అప్పటి నుంచి కమ్యూనికేషన్ లేదు సార్, స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్. అప్పటి నుంచి ఎక్కడ కాల్స్ ఆ ఫోన్ పోలేదా? మధుర నగర్ నుంచి కాల్ కట్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లోని వినుకొండలో వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యను పార్టీలకు ముడిపెట్టడం సరికాదని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మండిపడ్డారు. వైసీపీ నేతలు ఇప్పటికైనా శవరాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. బ్రహ్మనాయుడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గంజాయిని ప్రోత్సహించడం వల్లే నియోజకవర్గంలో ప్రస్తుతం దారుణాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వినుకొండ రావడం ఏ ముఖం పెట్టుకొని వినుకొండ వస్తానంటున్నాం అంటే, గతంలో మీ ప్రభుత్వంలో తప్పు చేసిన వాళ్ళ మీద మీరు కఠినంగా ఎందుకు చర్యలు తీసుకోలేదు? అధికార దుర్వినియోగానికి మీరు పాల్పడబట్టే ఈరోజు మీ పాలన, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాడులు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోబట్టే ఈరోజు జిలానీ ఇంత దారుణానికి ఒడికట్టడం జరిగింది. ఈరోజు జిలానీ హత్య చేసిన రోజు జైల్లో ఉన్నాడు. అట్లాగే రషీద్ ప్రాణాలు కోల్పోయినందువల్ల ఆ కుటుంబం నష్టపోయింది. కారణం ఎవరు? బాధ్యులు ఎవరు? మీ అసమర్థ ప్రభుత్వం. మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి రౌడీజాన్ని, గుండాయిజాన్ని పెంచి పోషించినటువంటి మీ ప్రభుత్వాన్ని బాధ్యత. ఏపీ సిఐడి కస్టడీలో తనపై జరిగిన హత్యాయత్నం కేసు పురోగతిని వివరాలు తెలుసుకునేందుకు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్పీని కోరినట్లు రఘురామకృష్ణరాజు తెలిపారు. సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నందున కొద్ది రోజుల తర్వాత అయినా ఐపీఎస్లు సునీల్ కుమార్, సీతారామాంజనేయులు సహా ఇతర అధికారులను సస్పెండ్ చేస్తారని రఘురామ విశ్వాసం వ్యక్తం చేశారు. 120B నేరపూరిత కుట్ర చేశారని చెప్పాను. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను నేను ఎస్పీ గారికి ఇవ్వడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. మరి త్వరితగతిన కంప్లీట్ చేయమని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. జీనస్ క్రైమ్ 307లో ఒక ముఖ్యమంత్రి, మాజీ, ఒక డీజీపీ స్థాయి అధికారులు ఇద్దరు ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో ఉండటం అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కానీ జనరల్గా ఎస్పీ స్థాయి వరకు కూడా మరి గతంలో చాలాసార్లు జరిగినా, ఎప్పుడైనా కూడా ఒకసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే కంపల్సరీగా వాళ్ళని సస్పెండ్ చేస్తారు. ఇక్కడ ఎందుకు జరగలేదు అని నేను కూడా ప్రశ్నించా. ఇంకాస్త ప్రిలిమినరీ ఎంక్వైరీ అయితే, ఎందుకంటే క్రిస్టల్ క్లియర్గా సాక్ష్యాధారాలన్నీ స్పష్టంగా ఉన్నాయి కాబట్టి కొద్ది రోజుల తర్వాత అయినా వాళ్ళని సస్పెండ్ చేయడం అయితే ఖచ్చితంగా ఉంటుంది. డీజీపీ స్థాయి కాబట్టి మేబీ రేపో మాపో విజయపాల్ దొరకపోడు కాబట్టి డెఫినెట్గా ఎవిడెన్స్లు దొరుకుతాయి తప్పకుండా. ఎందుకంటే ముందు పాత్రధారులను ఫస్ట్ పట్టుకుంటారు, సూత్రధారుల దగ్గరికి స్లోగా వెళ్తారు. కలెక్టర్కి మేమో ఎవడేమని చెప్పాడు, సో కలెక్టర్ని అప్పుడున్న కలెక్టర్ని ప్రశ్నిస్తారు. సునీల్ కుమారు వాళ్ళిద్దరూ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఖచ్చితంగా ఉన్నారు, నాకుంది రిపోర్ట్. అందుకని ఫోన్ కాల్స్ అన్నీ వెరిఫై చేయమన్నా. స్పాట్లో కూడా ఉన్నాడు. కొట్టించి చిత్రీకరించాడు. ఇదిగో వాళ్ళు చిత్రీకరిస్తున్నట్టు ఎవరికో చూపెడతాను. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ యూజీ పేపర్ లీకేజీ అంశంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ నెల 20 మధ్యాహ్నం 12 గంటలలోపు పరీక్ష కేంద్రాలు, నగరాల వారీగా నీట్ ఫలితాలను ప్రకటించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీను ధర్మాసనం ఆదేశించింది. ఈ ప్రక్రియలో విద్యార్థుల వివరాలు గోప్యంగా ఉంచాలని సూచించింది. విస్తృత పరిధిలో పరీక్ష పవిత్రత దెబ్బతీస్తున్నట్లు రుజువైతేనే రీటెస్ట్కు ఆదేశిస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరుపుతోందన్న ధర్మాసనం దర్యాప్తు సంస్థ తమకు తెలిపిన వివరాలు బయటపెడితే విచారణపై ప్రభావం పడుతుందని పేర్కొంది. నీట్ వివాదంపై దాఖలైన పిటిషన్లపై తిరిగి జూలై 22 విచారణ చేయనున్నట్లు ధర్మాసనం తెలిపింది. మే 5న నిర్వహించిన నీట్ యూజీ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు తేలడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలో న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు సహా నీట్ను రద్దు చేయాలన్న డిమాండ్లతో సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో దొంగ ఓట్లపై సిఐడి విచారణ కొనసాగుతోంది. ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం ఎన్నికల అధికారిగా వ్యవహరించిన తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డిని సిఐడి అధికారులు విచారించారు. ఎన్నికల సంఘం, జిల్లా కలెక్టర్ అనుమతితో ఓటర్ల వివరాలు అందజేస్తామని ఆర్డీఓ తెలిపినట్లు సిఐడి డీఎస్పీ పద్మలత వివరించారు.
వైసీపీ హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీలోని కడప పూర్వపు ఆర్జేడీ రాఘవరెడ్డిపై విచారణ ప్రారంభమైంది. కొందరు బాధిత ఉపాధ్యాయులు ఆర్జేడీపై ఫిర్యాదు చేయడానికి కడప డీఈఓ కార్యాలయానికి వెళ్లారు. ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు ఫిర్యాదు పత్రాలు తీసుకుని రాగా రాఘవరెడ్డి మద్దతుదారులు ఆయనపై దాడి చేశారు. సెల్ ఫోన్లో ఆధారాలు పెట్టుకుని విచారణ అధికారికి అందజేయడానికి వచ్చావా అంటూ దాడికి పాల్పడ్డారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.